మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో సహకారాలు కూడా కలిసి వస్తుంటాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా లభిస్తుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరిగినప్పటికీ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ పని భారాలు సంతృప్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో మీరు పనిచేసేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. మీకున్నటువంటి ప్రతిభ, తెలివితేటలు, కష్టపడేటటువంటి విధానం మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా కొత్తగా విభిన్నంగా ఆలోచించి అందరికంటే ఉన్నత స్థితికి చేరుకునేందుకు ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలను మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ప్రయాణాలను మీరు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. వెంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రం కానీ, స్వామివారిని తులసీ దళములతో పూజించడం కానీ మేలును పొందేటటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. ఈ వారం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఎంతగా అయితే స్మరణ చేస్తుంటారో అంత శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.